వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ. మనం పోయిన వారం చేసిన వెబినార్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, ఆ తర్వాత కామెంట్స్ కూడా పెట్టమంటే కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈమెయిల్ చాలామంది చాలా పాజిటివ్గా, చాలా ఎంకరేజింగ్గా పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ. అంటే అలాంటి కామెంట్స్, అలాంటి కైండ్ ఆఫ్ మెయిల్స్ చూసినప్పుడు డెఫినెట్గా మాకు కూడా బూస్ట్ వస్తుంది. అండ్ ఎక్కువ వెబినార్స్ చేయడానికి డెఫినెట్‌గా నౌ వి హావ్ టేకెన్ అప్ యాస్ ఎ ఛాలెంజ్. అంటే నెలకి అట్‌లీస్ట్ ఒకటన్నా చేద్దామని. అండ్ మోర్ విల్ ట్రై టు కమ్ అప్ విత్ న్యూ కంటెంట్. కొంచెం కంటెంట్‌లో కూడా కొంచెం మార్పులు చేసుకుంటూ వి ట్రై టు ఇన్ఫార్మ్ ది ఆడియన్స్ ఎ లిటిల్ బిట్ మోర్ మంత్ ఆన్ మంత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థాంక్ యూ టు ఆల్ అవర్ వ్యూవర్స్. సో ప్రసాద్ గారు, మన కాన్సెప్ట్ టాపిక్‌లోకెళ్ళే ముందు మేబీ యూ వాంట్ టు కామెంట్ ఎ లిటిల్ బిట్ అబౌట్ మన వెబినార్? ఎస్. ఆ వెబినార్ అనేది మొట్టమొదట రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉండటమే కాకుండా యశ్వంత్, పార్టిసిపేషన్ కూడా దాదాపుగా చాలా ఎక్కువ ఉంది. మామూలుగా అయితే ఎక్కువ వెబినార్స్లో రిజిస్ట్రేషన్స్ ఎంత ఉంటాయో అందులో 80% కూడా లాగిన్ అవ్వరు. కానీ మన వెబినార్లో మాత్రం దాదాపుగా 90% లాగిన్ అయ్యారు. దట్స్ ఎ వెరీ వెరీ హెల్దీ సైన్, నెంబర్ వన్. తర్వాత నెంబర్ టూ, ఇంకోటి ఏంటంటే మనం పోయినసారి వెబినార్ కండక్ట్ చేసేటప్పుడు చాలా డిబేట్ జరిగింది మన ఆఫీస్లో కూడా. ఏమి కంటెంట్ ఇద్దాము ఇన్వెస్టర్స్ అందరికీ అని కూడా. అప్పుడు మనం అనుకుంది ఏంటంటే ఎక్కువ మన కాన్సెప్ట్స్ గురించి, రిజల్ట్స్ గురించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు టైమ్లీగా ఇస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది ఎలా బెనిఫిట్ పొందాలి, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ నుంచి మేము బెనిఫిట్ ఎలా పొందాలి అని అడగటం జరిగింది. వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఏం చెప్పామంటే, మనం చేస్తున్న రీసెర్చ్ని టైమ్లీ గనక వాడుకుంటే, ముఖ్యం ఇక్కడ మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, టైమ్లీ కనుక వాడుకుంటే వచ్చే లాభాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మేము చెప్పేది 10 కంపెనీలు చెప్తే అందులో మీకు నచ్చిన ఒకటో రెండో కంపెనీలు కొనుక్కుని బాగాలేకపోతే మొత్తం రీసెర్చ్ని తప్పు పట్టినా, లేదా మొత్తం పోర్ట్ఫోలియో అంతా కొనుక్కుంటే కనుక నష్టం వచ్చింది, ఒక తగ్గిందనుకోండి, అయినా కూడా మమ్మల్ని మెచ్చుకోవాలని కోరుకునే ఆలోచన మాకు లేదు. మనం చెప్పేదల్లా ఏంటంటే రీసెర్చ్ తెలియటం వేరు, రీసెర్చ్ రిజల్ట్స్ మీకు అందుబాటులో తీసుకురావడం మేం చేయగలం. అంటే అరటి పండును మీ టేబుల్ మీద పెట్టగలం. కనీసం తోలు తీసి తినాలనే కోరికన్నా మీకు ఉండాలి. ఉండాలి అంటే మీరేం చేయాలి? ఆ రిసెర్చ్‌ని సరిగ్గా ఎలా వాడుకోవాలో తెలియాలి. దానికి ప్రాసెస్ అనేది ఉండి తీరాలి. అందువలన కొద్దిగా అందరికీ కూడా మనసుకు హత్తుకునేట్లుగా వాళ్ళకి లాభాలు ఎలా వస్తాయో తెలియచేయాలనే ఉద్దేశంతో కొద్దిగా ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టాం. ఒక ఇద్దరో, ముగ్గురో ఇన్వెస్టర్లయితే రాయన కూడా రాశారు. సార్, మీరంతా మీ ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. వీక్లీ ఇచ్చే వీడియోస్ కన్నా కూడా ఇందులో మీకు మార్కెటింగ్ ఎక్కువ చేస్తున్నట్టుగా ఉన్నది అనే అర్థం వచ్చేట్లుగా రాశారు. ఇది మార్కెటింగ్ కాదు. మొత్తం మీద కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే మీకు లాభం జరగాలి. మీకు లాభం జరగాలి అంటే ఎంతో మందికి లాభాలు రావడానికి కారణం కేవలం రిసెర్చ్ తెలిస్తే కాదు. రిసెర్చ్‌ని సరైన సమయంలో, సరైన విధంగా వాడుకోవటం తెలిసి ఉంటే అప్పుడే చేస్తారు. అలా చేయాలి అంటే మీకు గత చరిత్ర కనుక తెలిసుంటే కనుక లాభదాయకంగా ఉంటుంది. నమ్మకంగా చేస్తారనే ఉద్దేశంతో కొద్దిగా స్ట్రెస్ పెట్టడం తప్పితే, అదర్‌వైజ్ ఈవెన్ దిస్ ఈజ్ ఇంటెండెడ్ మీకు వీలైనంత సమాచారాన్ని ఇచ్చి మీకు మంచి జరగాలని కోరుకోవటం కోసమే చేసింది. రాబోయే రోజుల్లో కూడా మనం ఇప్పుడు ఇచ్చినటువంటి వెబినార్‌లో చాలా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో ఎక్కువ మంది ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మనకు చాలా ప్రశ్నలు అడిగారు. సందేహాలు వెలిబుచ్చుతున్నారు, సమాధానాలు అడుగుతున్నారు. వీళ్ళందరికీ సమాధానం ఇవ్వడానికి వీలుగా మనం వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్‌లోనే ఆ క్వెషన్స్ అన్నిటిని కూడా క్రోడీకరించడం జరుగుతుంది ఇప్పుడు. అవన్నీ కూడా సమ్మరైజ్ చేసినాక దాని మీద ఒక వీడియో చేయటం జరుగుతుంది. ఆ వీడియోలో ఇప్పటి వరకు వచ్చిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి కాబట్టి ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ కోసం రాశారో fixedIncome@vivekam.co.in వాళ్ళు కనుక ఆ వీడియో తప్పకుండా చూసినట్లయితే 100కి 100 పాళ్ళు మీరు అడిగిన సందేహాలకు సమాధానాలు కూడా ఉంటాయి. అది వి వాంటెడ్ టు కన్ఫర్మ్. రైట్ అండి. మనం సో బిఫోర్ వి గెట్ ఇంటు టాపిక్స్, అంటే మెయిన్‌గా ఈ వారం చాలా వరకు కంపెనీస్ ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో మనం ఇండివిడ్యువల్‌గా స్టాక్ చూసి వారి యొక్క అనాలిసిసే గాకుండా మనం ఇండస్ట్రీ వైపు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ ఇండస్ట్రీలో గూడా ఐ యామ్ ష్యూర్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్ ఈగర్ టు లెర్న్ ఏంటి అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ ఆటోమొబైల్స్. సో ఈ 2 ఇండస్ట్రీస్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అంటే జస్ట్ జనరల్ స్నాప్‌షాట్ అసలు ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మనం చెప్తా ఉంటాం, వారం వచ్చే కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తా ఉంటారు. వాటిల్లో లాభాలు ఎన్ని పెరుగుతున్నాయి? వాటిలో లాభాలు ఎన్ని తగ్గుతున్నాయి? అంటే ఎట్ దిస్ టైమ్ మార్కెట్ ఏమో చాలా విధాలుగా ఇన్వెస్టర్స్, అనలిస్ట్‌లు చాలామంది ఓవర్ హీటెడ్, ఆల్ టైమ్ హై గదా! ఈ మధ్య ప్రెషర్ గూడా పడుతుంది. సెల్లింగ్ ప్రెషరు, ఈ బ్లాక్ డీల్స్ ఎక్కువవుతున్నాయి. అంటే అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. అంటే మేబీ దిస్ ఈస్ ఎ టైమ్ టు వెయిట్ అండ్ వాచ్ అని చాలామంది అంటా ఉంటారు ఇన్వెస్టర్స్, వ్యూవర్స్ గూడా.
సో ముందుగా జస్ట్ గెట్ ఎ బ్రీఫ్ స్నాప్ షాట్ ఇప్పుడు వరకు అంటే ఒక 1000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు చూస్తేనేమో 1230 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఆటిల్లో ఎన్ని పెరుగుతున్నాయా అని చూస్తే లాభాలు పెరుగుతున్నాయి. ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ ద ట్రైలింగ్ 12 మంత్స్ దట్ వి సీ 816 కంపెనీస్ లాభాలు పెరుగుతున్నాయి. అంటే మోర్ దెన్ 66%. సో దిస్ ఈస్ ఆల్ ఎ వెరీ హెల్తీ సైన్. కానీ ఇయన్నీ చూసి ఎట్ దిస్ జంక్షన్ ఎకానమీ బాగుంది, పాలసీలు బాగున్నాయి, సెంట్రల్‌లో గవర్నమెంట్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ స్టేబుల్‌గానే ఉంటది. గ్రోత్ ప్లాన్స్ కూడా చాలా అగ్రెసివ్‌గా, యాంబిషియస్‌గా ఉన్నాయి గదా! ఏదన్నా కొనేయచ్చేమో, ఇండస్ట్రీలో ఒకటో, రెండో ఐడెంటిఫై చేసి ఆ ఇండస్ట్రీలో 3, 4 బెట్లు తీసుకోవడం కరెక్టా అంటే వి డోంట్ థింక్ సో. ఇప్పటికి గూడా 1200 కంపెనీలు వచ్చినా గూడా 816 పెరుగుతా ఉన్నా గూడా లాభాలు అకార్డింగ్ టు అస్ దేర్ ఆర్ ఓన్లీ 191 గుడ్ స్టాక్స్. అంటే ఇప్పటివరకు డిక్లేర్ చేసిన ఆటిలో కేవలం 15% వరకే మంచి స్టాక్స్. అంటే ఫండమెంటల్‌గా గ్రో అవుతున్నాయి. ఆ తర్వాత అండర్ వాల్యూడ్ గూడా ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్‌గా అండర్ వాల్యూడ్ ఉంటేనే మనం దాని వైపు చూడాలి. సో, 191 స్టాక్స్‌లో ఉంటే వెల్ అండ్ గుడ్. అవర్ పోర్ట్‌ఫోలియో ఈస్ లుకింగ్ హెల్తీ. కానీ ఎక్కువ శాతం చాలామంది ఇన్వెస్టర్స్ లెగసీలో చాలా పాత స్టాకులు కంటిన్యూగా హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఇట్ ఈస్ ఎట్ దిస్ టైమ్ అంటే మనం యాస్ ఇన్వెస్టర్స్ ఆర్ ఈవెన్ క్లయింట్స్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఇప్పుడు ఎలా ఉంది మన స్నాప్‌షాట్, మన పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది అనే ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్, అసెస్మెంట్ తీసుకునే కైండ్ ఆఫ్ టైమ్ ఈస్ నౌ వెన్ మోర్ కంపెనీస్ హావ్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్. సో, మేబీ ప్రసాద్ గారు లైక్ am I talking sense అంటే this kind of the approach that we should take ఆర్ లేకపోతే మనం కెన్ వి స్టిల్ హ్యావ్ సమ్ అంటే బ్లైండ్‌గా కొంచెం నమ్మచ్చా? మన ఎకానమీని, మన కైండ్ ఆఫ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్‌ని నమ్ముకుంటూ కెన్ వి స్టిల్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఆప్టిమిజం అండ్ జస్ట్ బై ఎనీథింగ్? నో యశ్వంత్. నువ్వు చెప్పింది దాదాపుగా అన్నీ కరెక్టే. ఒక చిన్న కరెక్షన్ అనే కన్నా కూడా చిన్న ఎడిషన్ ఏంటంటే, యశ్వంత్ చెప్పిన 15% అనేది టోటల్ కంపెనీలు డిక్లేర్ చేసిన రిజల్ట్స్‌లో అంటే 1231 ఇస్తే అందులో దాదాపుగా 15% కాబట్టి 191 చెప్పడం జరిగింది. అంటే కరెక్ట్‌గా చూస్తే అందులో 816 కంపెనీలు బాగున్నాయి అని చెప్పాడు కాబట్టి దానిలో గనక చూస్తే దాదాపుగా 25%. అన్నీ కూడా మేము మంచి కంపెనీలని ఎప్పుడు అంటాం? వివేకం ఎప్పుడు కూడా 3 ప్రాసెస్‌లో ఫాలో అవుతుందని మీకు చెప్తూ వస్తూ ఉంటాం. అందులో మొదటి 2 ఏమిటి? కంపెనీలు లాభదాయకత పెంచుకోవాలి. లేదా ఆల్రెడీ లాభదాయకత పెంచుకునుంటే కనుక అది నిలబెట్టుకునేట్లుండాలి. సో, ప్రాఫిటబిలిటీ పెరిగినా, నిలబెట్టుకుంటున్నా ఆ కంపెనీలనే గ్రోత్ అంటాం. ఆ గ్రోత్ వచ్చిన కంపెనీలే 816 ఉంటే అవన్నీ కూడా కొనుక్కోవడానికి యోగ్యత లేదు. ఎందువలన? కొన్ని మేబీ దే ఆర్ ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్. కొన్ని దే మే బి జస్ట్ ఫెయిర్‌లీ ప్రైస్డ్ ఎట్ ద మార్కెట్ రేటు, ఫెయిర్ ప్రైస్ ఒకే రేంజ్‌లో ఉండొచ్చు. మనకి లాభం రావాలి అంటే మంచి కంపెనీల్లో మనకి అనువుగా అంటే ఫెయిర్ ప్రైస్‌తో పోలిస్తే 30% అన్న డిస్కౌంట్‌లో ఉండే కంపెనీలు మాత్రమే మనం కొనుక్కోవాలి. అలా చెప్పిన కంపెనీలు 191 ఈ రోజున. అంటే ఈ వీడియో ఫ్రైడే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రైడే దాదాపుగా 12:30కి రికార్డ్ చేస్తున్న టైంలో అన్ని కంపెనీల్లోనూ 191 మంచి కంపెనీలు ఉన్నాయి. అది హి వాంటెడ్ టు కన్వే. తర్వాత ఇంకోటి ఏమన్నారు? ఎప్పుడైనా సరే ఇలా ఉంటే కనుక ఏదైనా కొనుక్కోవచ్చా అంటే ఎప్పుడూ కూడా ఏ రోజులైనా కొనుక్కోవాలంటే వివేకం ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఎప్పుడు ఏమని చెప్తా ఉంటాం? హైయెస్ట్ స్కోప్ టు గ్రో అన్నది పైన ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కింద కొనుక్కోవడం మంచిది అని చెప్తూ ఉంటాం. అందువల్ల మీరు పెద్దగా శ్రమ పడకుండా వివేకంతో గనక రిలేషన్‌షిప్ ఉంటే మీకు ఏమేం కంపెనీలు కొనుక్కోవాలో ఎప్పుడు ఆటోమేటిక్‌గా తెలిసిపోతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలా తెలిసినంత మాత్రాన లాభపడటానికి అవకాశం ఉంటుందా అంటే చాలా మందికి అవకాశం ఉండదు. ఎందుకుండదు అంటే ఎక్కువ మంది తెలుసుకోవటానికి ఉన్న ఉత్సాహం ఆచరించటానికి అంటే ఇంప్లిమెంట్ చేయటానికి చెయ్యరు. అలా చేయకపోవడంతో ఏం జరుగుతుందంటే ఏమి చేస్తే మంచిదో తెలుసుకున్నాం. కానీ అది చెయ్యం. అంటే ఏమొస్తుంది ఇంకా గుడ్డి నమ్మకమో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి బ్లైండ్ ఫెయిత్‌తో అవే షేర్లు కంటిన్యూ చేస్తే కూడా పెరుగుతాయేమో, మనం అమ్మిన తర్వాత పెరిగిపోతే నష్టపోతామేమో అని ఆశపడుతూ లేదా భయపడుతూ అలా చెయ్యరు. ఇవాళ మనం ఇటువంటి ఇండస్ట్రీ అనాలిసిస్‌లోకి వెళ్ళబోయే ముందు అంటే ఫార్మాస్యూటికల్స్‌లో కానివ్వండి లేకపోతే ఆటోమొబైల్స్‌లో కానీ వెళ్ళబోయే ముందు ఒక్కసారి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు టైం పట్టినా కానీ మీకు ఒక ప్రాక్టికల్ కేస్‌ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఏం జరిగిందంటే గడిచినటువంటి అక్టోబర్‌లో ఒక ఇన్వెస్టర్ యొక్క పోర్ట్‌ఫోలియో మా దగ్గరికి రావడం జరిగింది. అది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ రోజున ఆయన పంపించినటువంటి పోర్ట్‌ఫోలియో మొత్తాన్ని చూస్తే అందులో 44 కంపెనీలు ఉన్నాయని, అందులో రెడ్ కలర్‌లో మార్క్ చేసినవన్నీ ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్ అని కూడా చెప్పడం జరిగింది. బ్లూ కలర్‌లో ఉన్నవి కూడా అంత మంచివి కాదు. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.
కాబట్టి అవి కూడా మార్చుకుంటే మంచిదని చూపిస్తూ స్విచ్ అని చేయడం కూడా చెప్పడం కూడా జరిగింది. అలా క్లయింట్కి మొత్తం ఆయన దగ్గర ఉన్నటువంటి కంపెనీలన్నీ కలిపితే ఆయన పిఈ రేషియో ఇప్పుడు 57గా ఉంది. ఇండెక్స్ 21.97 ఉంటే ఆయన 57, అంటే చాలా ఎక్కువ రేట్లో ఉందండి మీ పోర్ట్ఫోలియో అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన కోల్పోయిన నష్టం ఎంత అని చూస్తే 43% పర్ ఇయర్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనకున్నటువంటి మొత్తం 44 కంపెనీలో 16 మాత్రమే మంచివి అని, మిగిలినవన్నీ కూడా అమ్మవలసినవి లేదా మార్చుకోవలసినవి అని చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్ గా చాలా మంది ఇన్వెస్టర్ లాగానే ఈ ఇన్వెస్టర్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నా కూడా ఫర్ సమ్ రీజన్ మేము ఎవరిని బలవంత పెట్టడం ఉండదు కాబట్టి ఆయన అలాగే ఉన్నారు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, మేము పట్టించుకోలేదు. అంటే మేము కూడా ఎక్కువ ఒత్తిడి చేయము ఎవరిని కూడా. ఆ తర్వాత ఈ మధ్యన ఏం జరిగిందంటే అదే పోర్ట్ఫోలియోని మార్పు చేర్పులు ఏమి చేయలేదు కాబట్టి ఈ ప్రాసెస్ మీద మీరు ఎంత తెలుసుకున్నా కూడా యాక్షన్ చేయకపోవటం మూలంగా పోయిన అక్టోబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు, అంటే ఫిబ్రవరి 16వ తారీఖు వరకు కనుక చూసినట్లయితే ఎలా ఉండేది అంటే అంతకు ముందంటే మీకు తెలియదు, తెలిసిన తరువాత కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి యాక్షన్ తీసుకుని ఉంటే మీకు ఏదైనా లాభం జరిగి ఉండేదా అని చెక్ చేయడానికి వీలుగా ఈ రోజున మళ్ళీ అదే పోర్ట్ఫోలియోని లాస్ట్ టైం రిపోర్ట్ జనరేట్ చేసిన డేట్ దగ్గర నుంచి ఈ డేట్ వరకు కూడా చెక్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఈ కాలంలో అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే ఈ 4 నెలల కాలంలో కనుక ప్రాసెస్ ఫాలో అయి ఉంటే ఎంత వచ్చేదో చూపించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు జరిగింది ఏంటంటే సేమ్ 44 కంపెనీల పోర్ట్ఫోలియోలో ఉంటే అందులో పిఈ రేషియో ఇప్పుడు కూడా 47 ఉంది. కానీ ఈ ప్రాసెస్ కనుక ఇచ్చుంటే మార్పులు చేర్పులు జరిగిపోయి ఉండేవి కదా. అలా కనుక జరిగి ఉన్నట్లయితే ఈయనకి ఈ 4 నెలల కాలంలో కూడా ఇంకా దాదాపుగా 51 lakh రూపీస్ ప్రాఫిట్ వచ్చి ఉండేది. అంటే ఎంత కాస్ట్ పడింది మన నెత్తి మీద. మనము అనాసక్తితో అంటే తెలుసుకున్న నాలెడ్జ్ని కూడా వాడుకోవాలనే ప్రయత్నం చేయకపోతే జరిగే నష్టం ఏమిటో చెప్పడానికి వీలుగా మాత్రమే ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడు ప్రాసెస్ తెలియటం వేరు, వాడుకోవాలనే ధైర్యం అన్నా ఉండాలి, చొరవన్నా ఉండాలి. అందులో డౌట్లు ఉంటే అడగండి, కానీ డౌట్లు ఉండి వాడుకోకపోతే మేము ఎంత చెప్పినా కూడా అరణ్య ఘోష. అంటే ఆ అరణ్యంలో ఎంత మ్యూజిక్ పెట్టినా ఎవరు ఎలా వినరో, లేదా చెవిటి వారి ముందు శంఖం ఊదితే ఎలాగైతే వాళ్ళకి వినపడదో, అలాగే మీకు ఆసక్తి ఉండి బాగుపడదామనే కోరిక బలంగా లేకపోతే మేము ఎంత రీసెర్చ్ మీ టేబుల్ మీద తీసుకొచ్చినా మీరు తినరు, మీరు దాన్ని అరిగించుకోలేరు. అందువల్ల ఎవరైనా సరే ఇన్వెస్టర్లు లాభపడాలి, లాభాలు సంపాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాసెస్ అడాప్ట్ చేసుకుంటే మంచిది. ఈ క్లయింట్కి గ్రాఫ్ ఇస్తూ ఇప్పుడు ఏం చేసామంటే ఇవాళ రోజున కూడా ఆ 16 కంపెనీలే మంచివి, మిగతా అన్ని కంపెనీలు ఇవాళైనా మార్చుకోవాలని చెప్పడం కాకుండా ఈ గ్రాఫ్ లో చూసినట్లయితే ఆయన పోర్ట్ఫోలియో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 15% పడిపోయింది. అంటే ఆయనకున్న స్టాకుల్లో కొన్ని ఏ పేటిఎమో రకరకాల కంపెనీలు ఉంటాయి, అది పడిపోయింది. 15% పడిపోతే ఇదే సమయంలో ఆయన పోర్ట్ఫోలియో కనుక మన దగ్గర ప్రాసెస్ ప్రకారం జరిగి ఉన్నట్లయితే దాదాపుగా 12%, 12.29% వరకు లాభం వచ్చేది. అంటే 15% నష్టం కూడగట్టుకున్నారు. ఎందుకు? ఇన్యాక్షన్, ఏమీ చేయకుండా నిమ్మకుండినట్టు ఉండటం మూలంగా. అలా కాకుండా ప్రాసెస్ ని ఫాలో అయినట్లయితే ఈ 4 నెలల కాలంలోనే 12% లాభం వచ్చేది. అంటే నెట్ గా ఎంత నష్టం? 12% లాభం రావాల్సిన మీరు అన్ని విధాల ఇన్ఫర్మేషన్ నుండి అవకాశం ఉన్నా వాడుకొని మీరు అలాగే ఉంచుకోవటం మూలంగా ఇంకొక 15% పోగొట్టుకున్నారు. ఇలాంటిది ఎవరికి జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మేము మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉన్నట్లయితే అది ఎవరి సలహాతోనో మీ సొంత ఆలోచనతోనే కొని ఉండవచ్చు. ఆ పోర్ట్ఫోలియోని రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటూ ఎప్పుడైనా సరే స్టాక్స్ గురించి ఫెయిర్ ప్రైస్ కి దగ్గరికి వచ్చేస్తే అమ్ముకునే ధైర్యం ఉండాలి. అమ్మిన డబ్బుల్ని ఆ రోజునున్న మంచి కంపెనీలో తక్కువలో దొరుకుతున్న కంపెనీలు కొనుక్కోవాలి. అవి కూడా పెరిగే వరకు హోల్డ్ చేయాలి. లేదా ఆ కంపెనీలు తర్వాత రోజుల్లో రిజల్ట్స్ బాగాలేవని తెలిస్తే ధైర్యంగా అమ్మేసి మళ్ళీ వేరే కంపెనీలో మూవ్ అయిపోవాలి. ఇలా యాక్చువల్గా కనుక యాక్టివ్గా ఉంటే మీరు రోజు చేయాల్సిన పని కూడా ఏముండదు. ఆటోమేటిక్గా సిస్టమ్ ప్రాసెస్ నుంచి మీకు సలహాలే వస్తాయి కాబట్టి మీ అంతటి మీరే యాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. అంటే రోజు మొత్తం మీద 2-3 నిమిషాలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండే వెసులుబాటు మీకు ఉన్నా మీరు వాడుకోకపోతే మీ ఇష్టం. ఇక మీరు అడగచ్చు, మాకు అంతగా తెలియదండి, మీరు చెప్పేది ఏంటి మాకు పూర్తిగా అర్థం కావట్లేదు అని మీకు అనుమానం రావచ్చు. ఈ సర్వీస్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది కేవలం ఉచితంగా ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఇన్వెస్టర్ కూడా తన వద్ద ఉన్న పోర్ట్ఫోలియోని మొదటిసారి ఉచితంగా ఇస్తాం. కాబట్టి మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోని కనుక మనకి పంపించినట్లయితే ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కి
లేదా లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ లో కూడా కింద లింక్ ఇవ్వబడుతుంది. ఆ డిస్క్రిప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే లింక్ ని మీకు వెంటనే మీ యొక్క నేము, మీ పాన్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగడం జరుగుతుంది. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తే ఆ ఓటీపీ తీసుకోవడం ద్వారా మీరు మీ పోర్ట్ఫోలియోని అప్లోడ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఎలా అప్లోడ్ చేస్తారు? మీరు కనుక కంప్యూటర్స్ లో ప్రవేశం ఉంటే సిఎస్వి ఫైల్ అంటే ఎక్సెల్లో సిఎస్వి ఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అందులో మాకు కావాల్సిన కాలమ్స్ 3. మీకున్నటువంటి ప్రతి షేర్ యొక్క ఐఎస్ఐఎన్ నెంబర్ మొదటి కాలం ఉండాలి, కంపెనీ పేరు మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటే రెండవ కాలం ఉండాలి, మూడో కాలంలో క్వాంటిటీ ఉండాలి. మీరు కొన్న రేటు, కొన్న సంవత్సరము అవేమీ అవసరం లేదు. కేవలం 3 కాలమ్స్, ఐఎస్ఐఎన్ నెంబర్, కంపెనీకి పేరు, తర్వాత క్వాంటిటీ. ఈ 3 కాలమ్స్ తో కనుక మీరు సిఎస్వి అంటారు, కామా సెపరేటెడ్ వాల్యూస్, అలా కనుక క్రియేట్ చేసి అప్లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ప్రాసెస్ ఆన్సర్ చేస్తుంది. అలా కాకపోతే మీకు ఆల్రెడీ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అంటే ఈ క్యాష్ అంటాం, ఎలక్ట్రానిక్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది మీ డిపాజిటరీ దగ్గర నుండి ప్రతి నెలా కూడా మీ ఈమెయిల్కి వస్తూ ఉంటుంది. అది కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగినట్లయితే ఆ ఈ క్యాష్ ని అప్లోడ్ చేసి పాన్ నెంబర్ ఇస్తే చాలు, మీరు ఇంకేం చేయక్కర్లా. ఆ ఈ క్యాష్ ప్రకారం మీ పోర్ట్ఫోలియోలో అందరి బ్రోకర్ల దగ్గర కలిపి, అంటే ఒకళ్ళకన్నా 10 మంది బ్రోకర్ల దగ్గర మీరు అకౌంట్లు ఓపెన్ చేసి ఉంటే మొత్తం మీకున్న షేర్స్ అన్ని అందులో ఉంటాయి. కాబట్టి అవన్నీ తీసుకుని అందులో ఏది మంచిదో, ఏది మంచిది కాదో, ఏది అమ్మాలో, ఏది ఉంచుకోవాలో చెప్పటమే కాకుండా ఆ పోర్ట్ఫోలియోని కనుక ప్రాసెస్ కి అప్పగించి ఉంటే గడిచిన 2-3 సంవత్సరాల్లో లేదా ఇంకొద్ది లాంగ్ టర్మ్ లో ఎంత లాభం ఇంకా వచ్చి ఉండేదో కూడా మీకు సూచించడం జరుగుతుంది. నమ్మకం కుదిరితే అప్పుడు మీరు డిస్కషన్ స్టార్ట్ చేసి ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుని యూ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇలా చేయటం అనేది తెలుగు ఇన్వెస్టర్లకు మాత్రమే చేస్తున్నాం ప్రస్తుతానికి, వాళ్ళందరికీ అందుబాటులో ఉంది. సో ట్రై టు యూజ్ ఇట్ టు బెనిఫిట్. అప్పుడు రీసెర్చ్ కి అర్థం ఉంటుంది, లేకపోతే వినటానికి బాగుంటుంది కానీ మనకు మాత్రం ఉపయోగం ఉండదు. అదొక్కటి గుర్తుంచుకుంటే చాలు. రైట్ అండి. చెప్పినట్టుగా ఎగ్జాక్ట్‌గా holdings@vivekam.co.in. సో మీ ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ క్యాష్ స్టేట్మెంట్ అంటే కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ, లేకపోతే సిఎస్వి అంటే ఎక్సెల్ రూపంలో గానీ, ఆ ఐఎస్ఐఎన్ క్వాంటిటీస్ గనక ఇచ్చినట్లయితే మన టీమ్ దాన్ని ప్రాసెస్ చేసి మీకు ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అంటే వాటిల్లో ఏవి ఫండమెంటల్‌గా గ్రో అవుతున్నాయి, ఏవి నాట్ గ్రోత్‌లో ఉన్నాయి, ఏవి అండర్ వాల్యూడ్ ఉన్నాయి, ఏవి ఓవర్ వాల్యూడ్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని దెన్ ఇట్ ఈస్ అవర్ జాబ్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ రీడబుల్ ఫార్మాట్. ఆ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమయ్యేటట్టు వీలుగా ఉండేటట్టుగా చేసే ప్రయత్నం వరకే మేము చేస్తాం. ఆ తర్వాత యాక్షన్ తీసుకునే బాధ్యత అండ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీదే ఉంటుంది. సో మేక్ షూర్ టు సెండ్ దోస్, ఎందుకంటే ఆ సర్వీస్ ఇస్ ఫ్రీ. టేక్ ఇట్, యూజ్ ఇట్, get information. Whether you use that information or not is up to you. So holdings@vivekam.co.in. హలో, నా పేరు స్నేహ. యూట్యూబ్లో మా వీడియోస్కి వచ్చిన చాలామంది ఇన్వెస్టర్స్ రిక్వెస్ట్ని అడ్రస్ చేస్తూ ప్రసాద్ సార్ అండ్ యశ్వంత్ సార్ని మేము ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో 50 మెంబర్స్ పైన ఇన్వెస్టర్స్ ఉన్నట్లయితే మన టీమే వారిని విజిట్ చేయడానికి ఛాన్స్ ఉందా అని అడిగాము. అలా అయితే డైరెక్ట్గా కలవడమే కాకుండా వాళ్ళకుండే డిఫరెంట్ డౌట్స్ కూడా క్లారిఫై చేయొచ్చు అని చెప్పి వీలైనంత త్వరగా మీటింగ్స్ని అరేంజ్ చేసే లిబర్టీ మాకు ఇచ్చారు. మీ కమ్యూనిటీలో కానీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన ఇన్వెస్టర్స్ 50 మెంబర్స్ పైన ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్కి ఫోన్ చేస్తే వీలైనంత త్వరగా మనం డైరెక్ట్గా కలిసే ఛాన్స్ ఉంది. రైట్ అండి. మనం విత్ దట్ మనం లెటస్ గెట్ ఇన్ టు ఇండస్ట్రీస్. అఫ్ కోర్స్ మనం ముందు చెప్పినట్టుగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అంటే నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రీస్ తెలుగు వాళ్ళకి. ఎందుకంటే మనం యాజ్ తెలుగు వాళ్ళం కూడా చాలా చాలా పెద్ద కంపెనీస్కి హోము, అలాగే మనం చాలామంది మన వ్యూవర్ కమ్యూనిటీ కూడా ఫార్మా కంపెనీలకి పనిచేస్తూ ఉంటారు కూడా. సో ఇన్ జనరల్ ఎవ్రీ వన్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ గుడ్ స్టాక్స్ ఇన్ ఫార్మాస్యూటికల్. ఎందుకంటే కొద్దిగా గొప్ప డిఫెన్సివ్ సెక్టర్ అంటారు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ఎకానమీ మూవ్మెంట్ అప్పుడు కొంచెం డిఫెన్సివ్గానే ప్లే అవుతూ ఉంటుంది ఫార్మాస్యూటికల్ యూజువల్గా. సో ఇన్ జనరల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఏమన్నా గుడ్ స్టాక్స్ దట్ వీ కెన్ ఐడెంటిఫై ఇన్ ఫార్మాస్యూటికల్స్. ఫార్మాస్యూటికల్ కి తెలుగు వారికి చాలా ప్రత్యేకమైన లింక్ ఉంది. ఎందుకంటే చాలా కంపెనీలు తెలుగు వారి చేత ఓనర్షిప్ లో ఉన్నవి ఫార్మాస్యూటికల్లో అగ్రగామి సంస్థలుగా వెలుగొందుతూ ఉంటాయి. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఒక రకంగా గర్వపడాలి, ప్రతి తెలుగు వారు కూడా గర్వపడాల్సింది. యాక్చువల్గా చెప్తే ఇవాళ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ కాకముందు, అంటే ఫ్రైడే మార్కెట్ ఓపెన్ కాకముందు అయితే టాప్ 10 కంపెనీస్ మన లెక్క ప్రకారం ఇన్వెస్ట్ చేయదగిన లేదా
టాప్ 10 కంపెనీస్ రిజల్ట్స్ వచ్చినట్లు ఏమున్నాయని చూస్తే 5 కంపెనీలు తెలుగు వాళ్ళే ఉన్నాయి. అయితే ఈ రోజున మార్కెట్లో నాట్కో ఫార్మా బాగా పెరగడంతో, అంటే ఫెయిర్ వాల్యూ కొద్దిగా దగ్గర పెరిగింది అనుకోండి, ఈ రెండింటి మధ్య గ్యాప్ తగ్గితే మన ర్యాంకుల్లో కిందకి వెళ్ళిపోతుంది. అందువల్ల నాట్కో కిందకి వెళ్ళింది అంటే బ్యాడ్ కంపెనీ అని కాదు. ఆ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అది 10% 12% పెరిగింది కాబట్టి ఫెయిర్ వాల్యూకి దగ్గరగా రావడంతో మన ర్యాంకుల్లో కింద కనపడుతుంది. అదర్వైజ్ ఇవాళ మార్నింగ్ చూసినప్పుడు టాప్ 10లో 5 కంపెనీలు తెలుగు కంపెనీలు. అవి ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక దృష్టి పెట్టినట్లయితే ఇప్పటి వరకు 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉండి రిజల్ట్స్ డిక్లేర్ చేసిన కంపెనీలు ఫార్మాస్యూటికల్ సెక్టర్లో 67. అందులో ఎన్ని బాగున్నాయి? 47 బాగున్నాయి. అంటే ఎంత పర్సెంటేజ్? 70%. ఇది ఈ మధ్య కాలంలో, అంటే ఈ క్వార్టర్ తప్పితే అంతకుముందు క్వార్టర్లో పోలిస్తే అది తక్కువగా ఉండేది. అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కొద్దిగా హెడ్ విండ్స్ ఎదుర్కొని ఎదురుగాలుల మూలంగా కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అందువల్ల ఫార్మాస్యూటికల్ నెగ్లెక్ట్ చేసి ఇందులో ఉన్నమని మిగిలిన సెక్టర్లోకి, బ్యాంకింగ్, ఫైనాన్స్, అటువంటి వాటిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బంతా మళ్ళీ ఏం జరుగుతుంది? అవి పెరిగిపోయినాయి కాబట్టి అందులోంచి అమ్మేసి మళ్ళీ ఫార్మాస్యూటికల్లోకి రావడం మొదలవుతుంది. అంటే ఆల్రెడీ జరుగుతుంది, జరగబోతోంది కూడా. కాబట్టి ఫార్మాస్యూటికల్ షుడ్ బి ఇన్ యువర్ రాడార్. ఇంకా గర్వంగా చెప్పాలి అంటే ప్రస్తుతం మన అనాలిసిస్ ప్రకారం, వివేకం చేసినటువంటి అనాలిసిస్ ప్రకారం చూస్తే, మీరు చూసినట్టయితే మొట్టమొదటి కంపెనీ ఏది ఉంది? దివీస్ ల్యాబొరేటరీస్. ఇప్పటి వరకు దాదాపుగా గడిచిన 5-6 క్వార్టర్లుగా వివేకం ఒక్కసారి కూడా దివీస్ ల్యాబొరేటరీస్ పేరు చెప్పలేదు. అంటే దివీస్ మీద ఎవరి మీద మాకేమీ అయిష్టతలు ఉండటం కాదు, ఆ రోజు నాటికి ఆ రిజల్ట్స్ ఇన్వెస్ట్మెంట్కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి చెప్పలేదు. ఈ రోజు గర్వంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. దివీస్ ల్యాబొరేటరీస్ ఇస్ ద టాప్ ఫేవరెట్ ఫ్రమ్ వివేకం యాజ్ ఫర్ యాజ్ ఫార్మాస్యూటికల్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే కేవలం 2% సేల్స్ పెరిగితే వాళ్ళ యొక్క ప్రాఫిట్ 3.84% పెరిగిందని మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆల్రెడీ మార్కెట్ క్యాప్ 1,00,000 కోట్లు ఉంది. ఇందులో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 3,766 అయితే ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? 5,300. అంటే దాదాపుగా 40% వరకు ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంది. 1,00,000 కోట్లు ఉన్న కంపెనీ, ఇంత లాంగ్ స్టాండింగ్ హిస్టరీ ఉన్న దివీస్ ల్యాబొరేటరీస్ ఓవర్ నైట్ మాయమైపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సీరియస్గా ఆలోచించవలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ చాయిస్. ఆ తర్వాత చూస్తే తెలుగు కంపెనీలు ముందు చెప్తాను. ఆ తర్వాత చూస్తే గ్రాన్యూల్స్ ఇండియా. దాని యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,800 crores అయినా అది కూడా 0.21% ఏమో సేల్స్ డిఫరెన్స్ ఉంటే 0.32% అంటే సేల్స్ కన్నా కూడా మార్జిన్లు పెరిగాయి. అందువలన 0.32% వచ్చింది. మార్కెట్ క్యాప్ చూస్తేనేమో 9,800, మార్కెట్ ప్రైస్ 451 ఉంటే దాదాపుగా 600 వరకు ఫెయిర్ ప్రైస్, అంటే 32% స్కోప్ ఉంది. ఆ తర్వాత ఇంకొక తెలుగు కంపెనీ ఏంటా అని చూస్తే, ఇక ఈ రెండు తప్పితే 30% స్కోప్ ఉన్న కంపెనీలు తెలుగువారి లేవు. అంత మాత్రాన వివేకం కొనపోయినంత మాత్రాన మీరు కొనుక్కోకూడదనే లేదు. ఒకవేళ మీరు సొంతంగా నిర్ణయించుకుంటానంటే అవి కూడా వివరాలు ఇవ్వటం మా బాధ్యత. ఆ తర్వాత చూస్తే అరబిందో ఫార్మా, అది 3.31%. అది కూడా మధ్యలో కొన్ని రోజులు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అని ఏదో ఎలిగేషన్స్ అవటం మూలంగా ఇబ్బంది పడిన వాస్తవం. ఇప్పుడు 3.31% సేల్స్ పెరిగితే ప్రాఫిట్ ఏకంగా 19.36% పెరిగింది. అందుకే ఇప్పుడున్న మార్కెట్ రేటు 1,039 అయితే 1,316, అంటే ఇంకో 26% గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణకు కానివ్వండి, విపరీతమైన పేరు తెచ్చిన కంపెనీ ఏంటి అంటే మొట్టమొదటి డాక్టర్ రెడ్డిస్ పేరే చెప్పాలి. డాక్టర్ రెడ్డిస్ కనుక చూసినట్లయితే అది కూడా బాగా పెరిగొచ్చింది. మనం 3 క్వార్టర్ల క్రితమే చెప్పడం జరిగింది డాక్టర్ రెడ్డిస్ గురించి. అది ఇప్పుడు దాదాపుగా 6,318 రూపీస్లో ఉన్నా కానీ ఎక్కువ అని అనుకోవచ్చు మీరు. బాగా పెరిగింది కదా అంటారు. బాగా పెరిగింది కాదు, ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా చూడాలి. అది 7,700 ఫెయిర్ ప్రైస్ ఉంది. అంటే దానిలో ఇంకా ఎంత గ్యాప్ ఉంది? 22.7%. ఇప్పటికి 4 అయిపోయాయి. దివీస్, గ్రాన్యూల్స్ ఇండియా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్. ఇప్పుడు ఆఖరిగా మనం చూడవలసింది ఏంటంటే లాస్ట్లో నాట్కో ఫార్మా. నాట్కో ఫార్మా చూసినట్లయితే 7.4% సేల్స్ పెరిగితే ఏకంగా 13%, దాదాపు డబల్ పెరిగింది. ఏది? మార్జిన్స్ కానివ్వండి, ప్రాఫిట్ కానివ్వండి. అందువల్ల 992 రూపీస్ ఇప్పుడు ఉన్నా కానీ 1,148 రూపాయలు మన ఫెయిర్ వాల్యూ, అంటే ఇంకా 15%. ఇవాళ 12% పెరిగిన తర్వాత, లేకపోతే ఎంత ఉండేది? దాదాపుగా 27-28% ఉండేది. ఇలా లాభాలు వస్తున్న కంపెనీలు ధరలు పెరుగుతాయి. ఒకవేళ 1-2 ఒక నెల రోజులు పెరగకపోయినా తర్వాత పెరుగుతాయి అని మీకు నమ్మకం కుదరాలి. ఆ నమ్మకం కుదిరితే మీకు స్టాక్ మార్కెట్లో నిలకడగా లాభాలు సంపాదించే అవకాశం వస్తుంది.
లేకపోతే గాలివాటంగా ఎప్పుడన్నా 1-2 సార్లు రావచ్చేమో, కానీ ఎక్కువ సార్లు అవకాశాలు మీకు రావు. ఇప్పుడు తెలుగు కంపెనీల గురించి చెప్పడం అయిపోయింది కాబట్టి మిగిలిన కంపెనీలు కూడా చూద్దాం. సెకండ్ బెస్ట్ కంపెనీ కింద లూపిన్ ఉంది. అది 4% సేల్స్ పెరిగితే 34% ప్రాఫిట్ పెరగటం. అందువల్ల 1599 ఆ 600 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటే దానికి ఇంకా 40% స్కోప్ ఉండి 2250 వరకు ఫెయిర్ వాల్యూ ఉంది. తర్వాత అలెంబిక్ కూడా 2% సేల్స్ పెరిగితే 11% పెరిగింది. దానిలో కూడా 33% ఉంది. నెక్స్ట్ టారెంట్ ఫార్మాస్యూటికల్స్, అందులో కూడా 2592 రేట్ ఎక్కువ ఉందని భయపడతారేమో, కానీ అది 3490 3500 వరకు చేరొచ్చు. కాబట్టి అదొక 31%. ఇక ఆ తర్వాత మార్కెట్ మొత్తంలో ఫార్మాస్యూటికల్లో రారాజు సన్ ఫార్మాస్యూటికల్స్, అది 3 లక్షల మార్కెట్ క్యాప్ ఉన్నా కూడా 1511 రూపీస్ ప్రైస్ ఉంటే అది దాదాపుగా 1970 వరకు చేరటానికి ఛాన్స్ ఉంది. ఈ కంపెనీ వరకు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా గ్రీన్ కలర్ లో వేసినవి గ్యాప్ లో అవి మాత్రమే 30% స్కోప్ టు గ్రో ఉన్నాయి. ఇప్పుడు 12:30 ఫ్రైడే చేసినప్పుడు ఒకవేళ రేటు పెరిగితే అది గ్రీన్ లో నుంచి కిందకి వెళ్ళిపోతాయి. ఒకవేళ రేటు తగ్గితే కింద ఉన్న వైట్ లో ఉన్నాయి కూడా గ్రీన్ లోకి రావచ్చు. ఇది రోజు నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫెయిర్ ప్రైస్ కనుక మీరు నోట్ చేసుకుని పెట్టుకోగలిగితే, ఒకవేళ మీ అంతటా మీరే మీ పోర్ట్ఫోలియో కొనుక్కోవటం అమ్ముకోవడం చేయాలనుకుంటే కొనుక్కునేటప్పుడు మాత్రం 30% గ్యాప్ ఉందో లేదో చూసి కొనుక్కుంటే కనుక కొద్దిగా గొప్ప బెటర్గా ఉంటుంది. సో ఫార్మాస్యూటికల్స్ ఆర్ డూయింగ్ వెల్, టర్న్డ్ అరౌండ్. ఆ కంపెనీల్లో గ్యారంటీగా నెక్స్ట్ 1 year 2 years లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డోంట్ నెగ్లెక్ట్ ఫార్మాస్యూటికల్స్. రైట్ అండి. మనం విత్ దట్ లెట్ us మూవ్ ఇన్ టు ఆటోమొబైల్స్. అంటే ఐ థింక్ ఎక్కువ వరకు ఆటోమొబైల్స్ న్యూస్ని డామినేట్ చేస్తున్న స్టాక్ ఏంటంటే అఫ్ కోర్స్ టాటా మోటార్స్. ఆ టాటా మోటార్స్ స్టాక్ ప్రైస్ అంటే గ్రోత్ చూసి చాలా డామినేట్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూస్ సైకిల్స్. బట్ ఇన్ జనరల్ ఆటోమొబైల్స్ ఏమో మన డిఫెన్సివ్ సెక్టర్ చెప్పిన ఫార్మస్యూటికల్స్కి కొంచెం భిన్నంగా ఇట్ ఈస్ యాక్చువల్లీ లీడింగ్ ఇండికేటర్. అంటే ఎలా ఉండబోతుంది మన ఎకానమీ అని కొద్ది గొప్ప సూచనలు ఇచ్చే ఇండస్ట్రీ ఇస్ ఆటోమొబైల్స్. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అఫ్ కోర్స్ చాలా వెరీ వెరీ పాపులర్ స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా టచ్ చేసి వాటిల్లో ఏమన్నా కైండ్ ఆఫ్ జెమ్స్ దట్ వీ కెన్ ఐడెంటిఫై ఉన్నాయా? ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అనాలిసిస్ చేసేటప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ లో మెయిన్ ఫోకస్ ఎలా ఉంటుందంటే, మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి ఉపయోగకరమైన మాటలు చెప్తే వాళ్ళకి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకున్న నాలెడ్జ్ మొత్తం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి అర్థం కాని భాష మాట్లాడాలి, వాళ్ళ చేత తెలివైన వాళ్ళని కీర్తించబడాలనే కోరిక మనకి ఉండకూడదు. ఎందుకంటే ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది చివరికి నాకు లాభం వస్తుందా లేదా అని. సో దాని ఓరియంటెడ్ గా చేస్తాం. కాబట్టి మీకు అర్థం కాని భాషలు, ఇన్పుట్ కాస్ట్ పెరిగింది, ఎక్స్పోర్ట్ టారిఫ్లు పెరుగుతున్నాయి, లేకపోతే ఫ్రైట్ రేట్లు పెరిగాయి అనేటువంటి అంతగా అతకని సంభాషణ చేయటం నాకు అంతగా నచ్చదు. అందువల్ల డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసి, ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు కొనదగిన కంపెనీలు ఏమైనా ఉన్నాయా, లేదా మిగిలిన కంపెనీలు మాకున్న ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు అంటే ఏమవ్వాలి, మీకు ఇంట్రెస్ట్ పుట్టాలి అంటే వివేకం ఆలోచన ధోరణి ప్రకారం ఆ కంపెనీలు తమ పనితీరు బాగుండాలి. అంతేగాని ఒకవేళ ఆ కంపెనీ నాకు ఇష్టం కాబట్టి నాకు తెలుసుకుంటాను అంటే దాని మూలంగా మీకు వచ్చే ప్రయోజనం తక్కువ ఉండొచ్చు. అందువల్ల ఆటోమొబైల్లో ఏ ఏ కంపెనీలు లాభాలు పెంచుకున్నాయో చూసి ఆ పెంచుకున్న కంపెనీల్లో మనకి అందుబాటులో ఉన్నది అంటే వివేకం ధోరణి ప్రకారం కనీసం 30% డిస్కౌంట్లో ఉన్న కంపెనీలు ఏంటో చూసి అవి మేము మీకు గ్రీన్ కలర్లో చూపించడం జరిగింది. ఇంకో 6-7 కంపెనీలు మామూలుగా కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. టాప్ కంపెనీ వచ్చింది ఆటోమొబైల్లో. అందరూ అనుకుంటారు ఎప్పుడు ఎకానమీ బాగుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంటుంది కదా అంటారు. బాగుంటుంది, బాగున్నది, బాగుండబోతోంది. కానీ ప్రైసెస్ మాత్రం మనం అనుకున్నట్టుగా నెమ్మదిగా జరగవు. ఒక్కొక్కసారి ఫండమెంటల్స్ కన్నా ముందే మూవ్ అయిపోతాయి. కాబట్టి కొన్ని కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగున్నా ఆల్రెడీ ఓవర్ ప్రైస్ అయిపోయి ఉంటాయి. కాబట్టి కొనటానికి ఇప్పుడు పనికిరావు. తగ్గితే మళ్ళీ కొనుక్కోవడానికి మొహాటం ఉండకూడదు మనకి. సో కాబట్టి కొనదగిన కంపెనీలు ఏంటని చూస్తే టాప్ కంపెనీగా మనకు వచ్చింది టీవీఎస్ మోటార్ కంపెనీ. ఎందుకు? ఇది 5.8%, దాదాపుగా 6% టాప్ లైన్ లో గ్రోత్ పెరిగితే లేటెస్ట్ ట్రైలింగ్ 12 months లో దాని యొక్క ప్రాఫిట్ చూస్తే 14% వరకు పెరిగింది. అంటే లాభం కన్నా కూడా ప్రాఫిట్ పరుగులు ఎత్తుతోంది అని అర్థం చేసుకోవాలి. మరి మార్కెట్ క్యాప్ ఏమైనా చిన్నదా? ఏకంగా 96,000 కోట్లు, అంటే దాదాపుగా 1,00,000 కోట్ల సమీపంలో ఉన్న కంపెనీ. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2,177 ఉన్న దగ్గర 3,000 రూపాయల వరకు చేరవలసిన కంపెనీ ఫండమెంటల్స్ ప్రకారం. అంటే 37% వరకు గ్యాప్ ఉంది. సో దట్ ఈస్ వివేకం స్ట్రాంగ్ ఫేవరెట్ ఫ్రమ్ టాటా మోటార్, టీవీఎస్ మోటార్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. ఎప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి కానీ ఏ ఇండస్ట్రీ నుంచి అయినా కానీ
20% కన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు అని చెప్తాం. కాబట్టి మీరు ఒకవేటే స్టాక్ కొనాలి అనుకుంటే టీవీఎస్ మోటార్ కొనాలి. 2 స్టాక్లు కొనుక్కుంటాను అనుకుంటే కనుక టీవీఎస్ మోటార్, నెక్స్ట్ లిస్ట్ లో ఏముంది హీరో మోటార్ కాప్. ఇది కూడా గడిచిన 5-6 క్వార్టర్లుగా నిరాశాజనకంగా ఉన్నటువంటి స్థాయి నుంచి కొద్దిగా రికవర్ అవడం మొదలుపెట్టింది. ఇది కూడా చూస్తే 5% కన్నా తక్కువ సేల్స్ పెరిగితే 11.5% వరకు ప్రాఫిట్లు పెరిగాయి. దీనికి కూడా 36.8% స్కోప్ ఉంది. ప్రస్తుతం 4,868 ఉంటే 6,660 వరకు చేరే అవకాశం ఉంది అని చెప్తుంది. తర్వాత యశ్వంత్ ఇప్పుడు రిఫరెన్స్ ఇచ్చినట్లుగా టాటా మోటార్స్, అనుమానం లేకుండా అందరి నోట్లలో నానుతున్నటువంటి కంపెనీ ఇది టాటా మోటార్స్. దీనికి ఎంత ప్రాఫిట్ వస్తుందో అని చూస్తే ఒకసారి మనం, అది 5.5% మాత్రమే సేల్స్ వాల్యూమ్ పెరిగితే వాళ్ళకి ఏకంగా దానికి 5 రెట్లు ప్రాఫిట్ పెరిగింది. అంటే కరెక్ట్ గా ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గరలో ఉన్న కంపెనీకి ఒక్కసారి మేజర్ ఫిలిప్ అన్నమాట, విపరీతంగా ప్రాఫిట్ పెరగడం జరిగింది. అంటే ఇది షేర్ హోల్డర్ యొక్క వాల్యూ పెరిగినట్టే అర్థం చేసుకోవాలి. అందువలన ఆ కంపెనీ 945 ఆల్రెడీ 400-500 నుంచి డబుల్ అయిపోయినా కూడా ఇంకా స్టీమ్ ఉంది ఆ కంపెనీలో. 1300 వరకు చేరే కంపెనీ అవకాశం ఉంది. అందువల్ల 36.7. ప్రస్తుతం ఉన్న అనాలిసిస్ ప్రకారం ఈ 3 మాత్రమే ఆటోమొబైల్లో మన లెక్క ప్రకారం ఎలిజిబిలిటీకి, ఇన్వెస్ట్మెంట్ కోసం ఎలిజిబుల్ గా ఉన్న కంపెనీలు. మిగిలిన అంతకుముందు మనం చెప్పిన ఎస్కార్ట్స్ పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ స్కోప్ కూడా తగ్గింది. లేటెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాతైనా కావచ్చు. అలాగే ఐషర్ మోటార్స్ చూస్తే 23.8% స్కోప్ ఉంది. అందరు అంటారు న్యూస్ పేపర్లో మహీంద్రా అండ్ మహీంద్రా గురించి బ్రహ్మాండంగా రాశారండి, మీరేంటండి చెప్పడం లేదంటారు. మహీంద్రా అండ్ మహీంద్రా చూస్తే ఈ క్వార్టర్లో సీక్వెన్షియల్ గా కాకుండా ట్రైలింగ్ 12 months కనుక చూసుకుంటూ వస్తే సేల్స్ పెరిగినా ప్రాఫిట్ తగ్గింది. అందువల్ల అది గ్రోత్ లో పెద్దగా లేదు. పైగా మార్కెట్ వాల్యూను ఫెయిర్ వాల్యూ రెండు చూస్తే 1800 ఏమో మార్కెట్ ప్రైస్ ఉంటే దాని ఫెయిర్ వాల్యూ ఈజ్ ఓన్లీ 2100, అంటే 17% మాత్రమే స్కోప్ ఉంది. సో కాబట్టి మా లెక్క ప్రకారం మహీంద్రా అండ్ మహీంద్రా ఈజ్ నాట్ వర్త్ బయింగ్ ఫర్ దిస్ క్వార్టర్. ప్లీజ్ రిమెంబర్, మనం చెప్పే ప్రతిదీ కూడా ఈ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకారం నెక్స్ట్ క్వార్టర్ వరకే చెప్తా ఉంటాం కాబట్టి ఈ క్వార్టర్లో కొనుక్కోవాల్సిన అవసరం లేని కంపెనీ. ఆ తర్వాత ఉన్నటువంటి బజాజ్ ఆటో, విఎస్టీ టెల్లర్స్, మారుతి సుజుకి అన్నీ కూడా ఇంకా తక్కువ ఉన్నాయి కాబట్టి అవేవి కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కాదు. కంపెనీలు మంచివైనా కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కూడా అయి ఉంటేనే కొనుక్కోవాలి. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 3, ఇంతకుముందు ఫార్మాస్యూటికల్స్ చెప్పినట్టుగా కొన్ని కంపెనీలు మీరు కొనుక్కున్నట్లయితే ఈ ఇండస్ట్రీ నెక్స్ట్ క్వార్టర్ నుంచి నెక్స్ట్ క్వార్టర్కి వెళ్ళే లోపల మీకు లాభాలు బాగా వచ్చే అవకాశం బాగుంటుంది. రైట్ అండి. అదే ఈ వారం లెటర్స్ కంక్లూడ్. సో కొంచెం లాంగ్ అయినా కూడా ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రీస్ కవర్ చేసాం. సో వచ్చే వారం కూడా ఇండస్ట్రీ ఫోకస్ పెట్టుకుని, అఫ్కోర్స్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ మీద ఒక ఇండిపెండెంట్ వీడియో చేసి క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం ఎలాగో చేస్తాం. బట్ విల్ ట్రై టు టేక్ మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీస్. సో డెఫినెట్లీ అంటే మీరు పలానా ఇండస్ట్రీ కవర్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా కామెంట్స్లో పెట్టండి. విల్ ట్రై టు కవర్ ద వన్ దట్ హ్యాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ కామెంట్స్. సో మళ్ళీ చెప్తున్నాను, ఆ ఈ క్యాష్ సర్వీస్ వాడుకోవాలంటే మేక్ షూర్ టు సెండ్ యువర్ ఈమెయిల్స్ టు holdings@vivekam.co.in so the team can get back to you with the report. So with that, let us conclude. Thank you, Prasad garu, and thank you everyone for watching.